హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. ఈ రోజు క్లాస్లో మనం డావించి రిజాల్వ్లో కలర్ పేజ్లోని మెయిన్ ఇంపార్టెంట్ టూల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ టూల్స్ పేరే స్కోప్స్. మనం కలర్ గ్రేడింగ్ కానీ కలర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు స్కోప్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే వితౌట్ స్కోప్స్ మనం ఎప్పుడైతే మన కళ్ళతో చూస్తూ ఏదైనా కలర్ గ్రేడింగ్ కావచ్చు, కలర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన మానిటర్ ప్రాపర్గా క్యాలిబ్రేటెడ్ కాకపోవచ్చు మన సిస్టమ్తోని, లేదంటే మన మానిటర్ అంత అక్యురేట్గా కలర్స్ చూపించకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు మన ఎన్విరాన్మెంట్లో లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కలర్స్ వేరే విధంగా కనిపిస్తాయి, అండ్ డార్క్ ఉన్నప్పుడు మనకు కలర్ వేరే విధంగా కనిపిస్తాయి. సో మనం కలర్స్ని మన ఐస్తో చూసినప్పుడు ఒక చిన్న ట్రబుల్ వచ్చినా కూడా మన టోటల్ కలర్ గ్రేడింగ్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదే ఇప్పుడు మనం స్కోప్స్ని యూజ్ చేసి కనుక మన యొక్క కలర్ కరెక్షన్ అండ్ కలర్ గ్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు మన ఐస్తో పాటు మన యొక్క వర్క్ చేస్తున్న ఫుటేజ్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, వీటి యొక్క డేటా అనేది మనకి అక్యురేట్లీ అండ్ మ్యాథమెటికల్ వేలో మనకి సిస్టమ్ అనేది షో చేస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ స్కోప్స్లో ఏంటంటే మనము మెయిన్లీ మన యొక్క కలర్స్ని డేటాని యూజ్ చేసి మనం దీంట్లో కలర్స్ అనేవి ఫిక్స్ చేస్తాం. అండ్ ఈ స్కోప్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ డావించి రిజాల్వ్ యూజర్స్కే కాదు, వేరే సాఫ్ట్వేర్స్ లైక్ ప్రీమియర్ ప్రో లేదంటే ఫైనల్ కట్ ప్రో యూజ్ చేస్తున్నా కూడా వాటిలో కూడా మనకి స్కోప్స్ అవైలబుల్ ఉంటాయి. దాంట్లో కూడా ఈ కాన్సెప్ట్ అనేది సిమిలర్ గానే ఉంటుంది. సో ఎవరైనా వేరే సాఫ్ట్వేర్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు మనం కరెంట్లీ కలర్ పేజ్ లో ఉన్నాం. అండ్ కలర్ పేజ్ లో మనకి ఇక్కడ ఒక క్లిప్ ఉంది. సో ఇది మొబైల్ తో షూట్ చేసిన క్లిప్. ఇది లాగ్ ఫుటేజ్ కాదు, రెక్ 709 ఫుటేజ్. ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా రెక్ 709 అండ్ లాగ్. సో దీంట్లో ఇది ఇప్పుడు కరెంట్లీ మనకి రెక్ 709 ఫుటేజ్. మనము ఈ రోజు డిస్కస్ చేసుకునే టాపిక్ స్కోప్స్ కదా. సో స్కోప్స్ లో ఏంటంటే మనకి 4 టైప్స్ ఆఫ్ స్కోప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి డావించి రిజాల్వ్ లో. 4 కాదు, యాక్చువల్లీ 5, బట్ మనం 5th ది అంత కన్సిడర్ చేయము. సో అవేంటనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మన ఇంటర్ఫేస్ లో మనకి రైట్ సైడ్ బాటమ్ లో ఇక్కడ ఈ స్కోప్ సెక్షన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇక్కడ స్కోప్స్ దగ్గర ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది పరేడ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వేవ్ ఫామ్ అండ్ వెక్టర్ స్కోప్, హిస్టోగ్రామ్ అండ్ సిఐఈ క్రోమాటిసిటీ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనం మోస్ట్లీ యూజ్ చేయము. ఇదేంటంటే మన రెక్ 709 యొక్క కలర్స్ ని మనకి చూపిస్తుంది. సో మనం మోస్ట్లీ పరేడ్, వేవ్ ఫామ్, వెక్టర్ స్కోప్, హిస్టోగ్రామ్ ఇవే యూజ్ చేస్తాం. సో దీంట్లో మనం ఫస్ట్ ఇవి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పరేడ్. ఇక్కడ చూస్తే పరేడ్ లో మనకి ఇప్పుడు కావాలంటే దీన్ని ఫుల్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పాండ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అనమాట ఫుల్ స్క్రీన్. ఇక్కడ చూడొచ్చు పరేడ్, వేవ్ ఫామ్, వెక్టర్ స్కోప్, హిస్టోగ్రామ్. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ మనం కావాలంటే స్విచ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు అంటే మనకి ఏదైనా ఎక్స్టర్నల్ మానిటర్ ఉంటే దాంట్లో మనం ఇది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఇక్కడ ఇది క్రాస్ చేసేస్తే మళ్ళీ ఆటోమేటికల్లీ మనం సాఫ్ట్వేర్ లోకి వచ్చేస్తాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఫస్ట్ మనం పరేడ్ స్కోప్ లో ఉన్నాం. పరేడ్ స్కోప్ మెయిన్లీ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కలర్ కరెక్షన్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే వైట్ బ్యాలెన్స్. మనం కలర్ కరెక్ట్ చేసేటప్పుడు వైట్ బ్యాలెన్స్, కాంట్రాస్ట్, ఎక్స్పోజర్ ఇవన్నీ చేస్తాం కదా, హైలైట్స్, షాడోస్ ఇవన్నీ. అండ్ ఇక్కడ కూడా ఆ ప్యాటర్న్ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది హారిజాంటల్, ఇది వర్టికల్ లైన్ కదా. ఇక్కడ హారిజాంటల్ లైన్ ఉంది కదా, హారిజాంటల్ లైన్ లో మనకి ఈ 3 డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి, రెడ్, గ్రీన్, బ్లూ. అండ్ వర్టికల్ లైన్ లో వచ్చేసి మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఏంటి అనేది చూద్దాం. 0 అనేది మనకి మాక్సిమం షాడో ఏరియా అనమాట. సో దీనికి కింద మన యొక్క కలర్ ఇన్ఫర్మేషన్ కనుక వెళ్తే అది క్రష్ అయిపోతుంది. అండ్ మనకి దీంట్లో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ లాస్ డీటెయిల్స్ అనేది మనం ఫుటేజ్ లో కూడా చూడవచ్చు. అది మనం చూస్తాం ఇప్పుడు. అండ్ 1023 అనేది మనకు హైలైట్స్ లో మాక్సిమం థ్రెషోల్డ్ లిమిట్ అనమాట. సో ఈ 1023 కనుక మనం క్రాస్ చేస్తే దాని తర్వాత మనకు ఫుటేజ్ లో ఉన్న బ్రైట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నాయో, స్కై కావచ్చు, హైలైట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి క్లిప్ అవుతుంది అనమాట. క్లిప్
అవ్వడం ఇన్ ద సెన్స్ ఏంటంటే మన యొక్క ఫుటేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది క్లిప్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే సపోజ్ దీని యొక్క నేను గెయిన్ ని పెంచితే ఇక్కడ చూడవచ్చు ఇదంతా వైట్ అయిపోతుంది. ఎందుకు ఇక్కడ థ్రెష్ హోల్డ్ ని దాటి మన యొక్క కలర్స్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మొత్తం ఇట్లా వైట్ ఎక్స్పోజర్ అవుతుంది. సో అదే మనం ఈ గెయిన్ ని మనం మొత్తం డ్రాప్ చేసేసి ఇక్కడ చూడవచ్చు కంప్లీట్లీ డార్క్ అయిపోయింది. సో దీనికి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన యొక్క ఈ బాటమ్స్ 0 అండ్ 1023 లోనే మన యొక్క కలర్ స్పేసెస్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రీసెట్ చేసేద్దాం. సో ఇప్పుడు దీంట్లో మన యొక్క సేఫ్ ఏరియాస్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మనం ఎప్పుడైతే ఇలాంటి ఒక ఫుటేజ్, ఇప్పుడు ఇది ఒక ఫుటేజ్ యాక్చువల్లీ ఫోన్ ఫుటేజ్ అండ్ ఇది రెక్ 709 కాబట్టి ఇక్కడ కలర్ కరెక్షన్ కూడా మోస్ట్లీ మనకి సెట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మనం స్టాండర్డ్ మోడ్ లో తీస్తూ ఉంటాం కాబట్టి. సో ఇక్కడ 0 నుంచి 1023 వరకు మన యొక్క మేజర్ కలర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క న్యూమరికల్స్ మధ్యన ఉండాలి. అండ్ దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి షాడోస్ అనేది మనకి 0 నుంచి 256 రేంజ్ లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇది ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా అనేది మనకి షాడోస్ ని చూపిస్తుంది, అంటే ఈ పర్టికులర్ పోర్షన్ లో ఉన్న ఏరియాస్ అనేది మనకు షాడోస్ ని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ 256 నుంచి 640 వరకు ఏంటంటే మన యొక్క మిడ్ టోన్స్, ఏదైతే మన మిడ్ టోన్స్ ఉంటాయో అంటే ఫేస్ డీటెయిల్స్ కావచ్చు లేదంటే ఏదైనా టెక్స్చర్ డీటెయిల్స్ అలాంటివన్నీ మిడ్ టోన్ కేటగిరీస్ లో వస్తాయి, అవన్నీ కూడా మనకి ఈ ఏరియాస్ లలో చూపిస్తుంది. ఇది మళ్ళీ మనం వేవ్ ఫామ్ లో ప్రాక్టికల్ గా చూడొచ్చు. 640 నుంచి 1023 వరకు ఏంటంటే మన యొక్క మాక్సిమం లెంత్ అనమాట. దాని తర్వాత అంటే క్లిప్ అవుతుంది అన్నాం కదా, సో అది. అండ్ మన యొక్క స్టాండర్డ్ మెథడ్ ఏంటంటే మనం వాల్యూస్ మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే 896 అనేది మనకి మాక్సిమం కలర్స్ ఇక్కడ వరకే ఉండేటట్టు చూసుకోవాలి. దీని తర్వాత ఒక 1 or 2 ఈ బార్స్ ఉన్నాయి కదా దీని వరకు వెళ్ళొచ్చు, బట్ దానికి మించి వెళ్తే ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ఈ యొక్క డీటెయిల్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. మనం వేవ్ ఫామ్ లో చూస్తాం, అది స్కోప్స్ అనేది మనం వైట్ బ్యాలెన్స్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ చూడొచ్చు దీంట్లో మనకి ఈ 896 దగ్గర రేంజ్ లో మనకి హైలైట్స్ ఉండాలి. అండ్ ఈ 512 ఉంది కదా ఈ రేంజ్ లో మనకి మిడ్ టోన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ 128 నుంచి 0 లోపు మనకి షాడోస్ ఉండాలి. సో ఇక్కడ మనం మాక్సిమం చూడొచ్చు షాడోస్ అనేవి ఆల్మోస్ట్ విత్ ఇన్ ద లైనే ఉన్నాయి. మనం వేవ్ ఫామ్ లో ఇది ఇంకా ప్రాపర్ గా చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మన క్లిప్ యొక్క ఛానల్స్ లలో రెడ్ గ్రీన్ అనేది 896 దగ్గరే ఉంది. ఇదేంటంటే కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్డ్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం ఈ బ్లూ అనేది కొద్దిగా తగ్గిద్దాం ఇది. సో ఇక్కడ చూడవచ్చు మనకి మోస్ట్లీ మన యొక్క ఫుటేజ్ లో కలర్స్ అనేవి న్యూట్రల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి వైట్ బ్యాలెన్స్ అనేది సెట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ పరేడ్ స్కోప్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఏదైనా ఫుటేజ్ తీసుకుంటామో దాంట్లో మనకి ఈ వాల్యూస్ అనేది 896 లైన్ లో మనకి ఈ 3 వాల్యూస్ సేమ్ ఉండాలి. అండ్ ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ మనకి 128 నుంచి ఒక 2 బార్స్ కింద ఉన్నా ఏం పర్లేదు, బట్ 128 వరకు ఉండాలి, డౌన్ కి వెళ్ళకూడదు. సో ఇది కూడా కొద్దిగా ఇక్కడ డౌన్ లో ఉంది కదా దీన్ని మనం కొద్దిగా ఫిక్స్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వీటి గురించి ఇప్పుడు ఏం పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకండి, ఎందుకంటే మనం ఈ క్లాస్ లో ఓన్లీ స్కోప్స్ గురించి నేర్చుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఇంకొక ఫుటేజ్ తీసుకుందాం. యాక్చువల్లీ ఇది మన ప్రాపర్ కలర్ కరెక్టెడ్ ఫుటేజ్ ఉంది కదా, ఇది కాకుండా మనం ఒక లాగ్ ఫుటేజ్ తీసుకుందాం. ఇక్కడ చూడొచ్చు ఈ ఫుటేజ్ ని మనం తీసుకుంటే కలర్ పేజ్ లో వెళ్తే మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు లాగ్ ఫుటేజ్ ఇది, దీన్ని రెక్ 709 లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ లాగ్ నుంచి రెక్ 709 కి కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఫర్దర్ క్లాసెస్ లో వస్తుంది, అందుగురించి నేను దీన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు ప్రజెంట్. సో ఇప్పుడు చూడొచ్చు ఇది మనం ప్రజెంట్ ఒక ఫుటేజ్ మనం తీసుకున్నాం, దీన్ని కలర్ కరెక్షన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ ఒక ఇండివిజువల్ నోడ్ తీసుకుంటున్నాం. మనం ఆల్ట్ ఎస్ లేదా ఆప్షన్స్ ఎస్ మ్యాక్ లో అయితే మనకి వేరే సీరియల్ నోడ్ ఒకటి వచ్చేసింది ఇక్కడ. సో దీంట్లో మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లిప్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు కలర్ కరెక్షన్ చేయాలి. సో ఇప్పుడు గెయిన్ ని మనం కొద్దిగా తగ్గిద్దాం, షాడోస్ ని కూడా కొద్దిగా. సో ఇప్పుడు చూడొచ్చు మనం ఫస్ట్ ఏం చేసాం, దీన్ని కలర్ కరెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మన యొక్క కలర్ కరెక్టెడ్ ఫుటేజ్. సో దీంట్లో మనం ఏం చేసాం, స్కోప్ లో వచ్చేసి 896 దగ్గర మన యొక్క వాల్యూస్ ను వచ్చేలాగా తీసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వట్లేదు. మనం ప్రీవియస్లీ ఇక్కడ చూడవచ్చు, ఇది మనం నోడ్ ఆఫ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మొత్తం బ్రైట్ ఏరియాసే ఉన్నాయి కదా, ఇదంతా మనకి మొత్తం వాష్ అవుట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ నోడ్ ని ఎనబుల్ చేస్తే మనకు డేటా కొంత మన యొక్క ఇన్ఫర్మేషన్ కొద్దిగా రికవర్ అయింది. సో ఈవెన్ దో మనకి ఈ క్లిప్ కొద్దిగా బ్లోన్ అవుట్ అయిపోయింది, ఎందుకంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కొద్దిగా పోతుంది. బట్ స్టిల్ మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ ని రికవర్ చేయొచ్చు ప్రాపర్ గా స్కోప్స్ ని యూజ్ చేసి. ఇది వచ్చేసి మన యొక్క పరేడ్. అండ్ పరేడ్ లో మనం మెయిన్లీ ఏంటంటే వైట్ బ్యాలెన్స్ ఫిక్స్ చేస్తాం. వేవ్ ఫామ్ లో మనం ఏం చూడొచ్చు అంటే మన యొక్క కలర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ కలర్ సాచురేషన్, ఇదంతా వైట్ బ్యాలెన్స్, హైలైట్స్, షాడోస్, మిడ్ టోన్స్ ఎక్కడ ఏ పొజిషన్ లో ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. మనం ఇక్కడ చూడవచ్చు 896 అనేది మాక్సిమం థ్రెషోల్డ్ అనుకున్నాం కదా, సో ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంది మాక్సిమం. అండ్ మిడ్ టోన్స్ అంటే ఇక్కడ 512 ఉంది కదా, ఈ పాయింట్ వచ్చేసి మనకి మిడ్ టోన్. అండ్ ఇక్కడ చూడవచ్చు 128 కి కొద్దిగా బాటమ్ లో ఉంది. సో దట్ మనకి ఇక్కడ ఈ ఏరియా, ఇది యాక్చువల్లీ డార్క్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియా మనకి ఇక్కడ బాటమ్ కి వెళ్ళిపోతుంది. సపోజ్ మనం ఈ షాడోస్ ని కొద్దిగా ఇక్కడ పెంచితే ఇక్కడ చూడవచ్చు, సపోజ్ ఇక్కడ క్రష్ చేసాం కదా, ఇక్కడ ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. మళ్ళీ అండూ చేసేస్తే అదే దీన్ని కొద్దిగా మనం ఇంకా పైకి లిఫ్ట్ చేస్తే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది రికవర్ అయిపోతుంది. దీంట్లో బ్రైట్నెస్ ఇంకా పెంచినాం అనుకోండి, ఇక్కడ చూడవచ్చు మన యొక్క ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. మన ఎక్కడైతే హైలైట్ ఇన్ఫర్మేషన్ ఉందో అది అనేది పోతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ వెళ్ళిపోతుంది. సో మనకి అక్కడ కన్సిస్టెన్సీ ఏం లేదనమాట. సో అండ్ ఇప్పుడు ఈ ఫుటేజ్ ని కనుక చూస్తే ఇక్కడ హైలైట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఈ వైట్ ఏరియాస్, కాబట్టి మనకి మాక్సిమం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంది. బట్ ఎక్కడైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ దగ్గర మీరు చూడవచ్చు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి మిడ్ టోన్స్ వరకు వచ్చింది. ఎందుకంటే దీనిలో షాడో ఏరియా ఎక్కువ లేదు కాబట్టి మనకి మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ వరకే చూపిస్తుంది డేటా. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది మనం చూడాలి అంటే ఇక్కడ చూడవచ్చు, ఈ క్వాలిఫైర్ ని తీసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఈ స్కోప్స్ ని ఒకసారి చూడండి. స్కోప్స్ లో మనకు కనబడుతుంది. నేను దీనిపైన హోవర్ చేస్తున్న కొద్దీ మన యొక్క ఇన్ఫర్మేషన్ ఏది ఎక్కడ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఈ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్, గ్రీన్, బ్లూ. సో ఈ రింగ్స్ అనేవి మనకి నావిగేట్ చేస్తున్నాయి ఏది ఏ విధంగా ఉంది. ఇక్కడ చూడవచ్చు ఈ బ్లాక్ ఏరియా ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది. అండ్ స్కిన్ పైన వచ్చేసి మనకి ఈ పొజిషన్ ఉంది. ఇది కొద్దిగా డార్క్ సైడ్ ఉంది కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ కొద్దిగా వస్తుంది. సో దీని యొక్క వేవ్ ఫామ్ యొక్క మన అడ్వాంటేజ్ ఏంటంటే మనం మాక్సిమం థ్రెషోల్డ్ ఎక్కడ వరకు వెళ్ళవచ్చు అండ్ షాడోస్ ఎక్కడ వరకు మనం తీసుకురావచ్చు, మిడ్ టోన్స్ ఎక్కడ ఉంచవచ్చు అనేది మనం దీంట్లో చూస్తాం. అండ్ మనకి 0 నుంచి 256 అనేది మనకి షాడోస్ పాయింట్ అనుకున్నాం. అండ్ 256 నుంచి మనకి 640 వరకు మనం మిడ్ టోన్స్ అనుకున్నాం. 640 నుంచి 896 లేదా 1023 ఈజ్ మాక్సిమం. 896 వరకు మనం హైలైట్స్ ఉంచుకోవాలన్నమాట. సో ఈ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇది చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వేవ్ ఫామ్. అండ్ ఇక్కడ వేవ్ ఫామ్ యొక్క మెయిన్ యూస్ కేస్ ఏంటి అంటే ఈ గ్రాఫ్స్ ని యూజ్ చేసి మన యొక్క కలర్స్ రేంజ్ ఎంత వరకు ఉండాలి, ఎంత మెయింటైన్ చేయాలి, ఎక్స్పోజర్, బ్రైట్నెస్, డార్క్స్, షాడోస్ ఇవన్నీ కూడా మనం దీంట్లో కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది వేవ్ ఫామ్ లో ఉంది కదా, సో ఇదే ఫుటేజ్ పైన మనం వెక్టర్ స్కోప్ ఆన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫేస్ పైన మనం ఏదైనా హ్యూమన్ ఫేసెస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ టూల్ వెక్టర్ స్కోప్ అనేది. వెక్టర్ స్కోప్ అనేది మెయిన్లీ మనకి మన యొక్క స్కిన్ టోన్స్ ని ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి డిఫాల్ట్ గా ఒక స్కిన్ టోన్ ఇండికేటర్ అనేది ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం మన యొక్క స్కిన్ ని ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనకి చాలా సార్లు కొన్ని డిఫరెంట్ లైటింగ్స్లలో మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం క్యాప్చర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లైట్ యొక్క బ్లెండ్ మన స్కిన్ లో మ్యాచ్ అయిపోయి మనకి కొన్నిసార్లు ఫేసెస్ రెడ్ గా, ఎల్లోగా, బ్లూగా. సో అలాంటి టైంలో మనం ఏంటంటే మన యొక్క స్కిన్ టోన్ ని ఫిక్స్ చేయడానికి మనము వెక్టర్ స్కోప్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ స్కోప్ ఉంది కదా, దీన్ని కొద్దిగా మాక్సిమైజ్ చేద్దాం మనం. ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు ఇది పెద్దగా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. దీంట్లో కొద్దిగా డీటెయిల్స్
పెంచుదాం. సో ఇక్కడ చూడవచ్చు, ఇది వెక్టర్ స్కోప్. మనకి దీంట్లో మన యొక్క కలర్స్ ఇన్ఫర్మేషన్ ఏది ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి మోస్ట్లీ వైట్ బ్యాలెన్స్ అనేది సెంటర్ లో ఉండాలి. సో ఇక్కడ మనకి మోస్ట్లీ సెంటర్ లో ఉంది. అండ్ మన యొక్క వీడియోలో కలర్స్ ఎట్ సైడ్ ఉన్నాయి అనేది కూడా దీంట్లో గైడ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రెడ్ ఉంది. మనకి ఇది కావాలంటే మనకి 2x జూమ్ అని 2x జూమ్ అని ఉంది, దీన్ని కూడా చూడవచ్చు. సో ఇది చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ మన థ్రెషోల్డ్ ఏరియా ఏదైతే ఈ సర్కిల్ ఉందో దీని దగ్గరికి వెళ్ళింది ఆల్మోస్ట్. సో ఇవేంటంటే మన యొక్క కలర్స్ మనకి రేంజ్ లోనే ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో కొన్ని బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ ఏంటంటే కలర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ మనం గేజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, రెడ్ ఉంది మనకి, ఇక్కడ ఆర్ కనిపిస్తుంది, మేబీ ఇక్కడ ఆర్ ఉంది చూడండి. సో ఆర్ లో మనకి రెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంది అని చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనకి బార్డర్ వరకు వెళ్ళిపోయింది. దీన్ని బయటికి వెళ్ళిపోతే మనకి ఇన్ఫర్మేషన్, కలర్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మెజెంటా, ఇది బ్లూ, ఇది వచ్చేసి సియాన్, గ్రీన్, ఎల్లో. సో ఇక్కడ చూడవచ్చు కొద్దిగా ఎల్లో సైడ్ కూడా ఉంది. అండ్ వైట్ ఏరియాస్ అనేది మనకి మాక్సిమం సెంటర్ లోనే ఉంది, విచ్ ఇస్ గుడ్. కొన్నిసార్లు ఏంటంటే ఈ వైట్ బ్యాలెన్స్ అనేది ఈ సెంటర్ నుంచి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది, దీన్నే మనము స్కిన్ టోన్ ఇండికేటర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడవచ్చు, దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మన యొక్క సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ దీంట్లో క్లిక్ చేస్తే షో స్కిన్ టోన్ ఇండికేటర్ అని చూపిస్తుంది. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తుంది. సో ఇది ఆల్వేస్ ఆన్ లో పెట్టుకుంటే మనం ఏంటంటే స్కిన్ టోన్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ మనం స్కిన్ టోన్ అంటే ఇది అనుకున్నాం కదా. సో ఇప్పుడు చూడొచ్చు, దీంట్లో మనకి స్కిన్ టోన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది. సపోజ్ ఒక ఎక్స్ట్రా నోట్ తీసుకుందాం అండ్ స్కిన్ టోన్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ప్లస్ సింబల్. సో ఇలా మనం ఫస్ట్ స్కిన్ టోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇలా. సో ఇవన్నీ మనం డీటెయిల్గా చూస్తాం, బట్ ఏంటంటే ఈరోజు స్కోప్స్ పైన మనం ఎంతో కొంత వర్కౌట్ చేయాలి కాబట్టి మనం ఇవన్నీ డీటెయిల్గా చూస్తున్నాం. సపోజ్ ఇలా మనం స్కిన్ టోన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడవచ్చు, మనకి రెడ్ సైడ్ మనకి ఇండికేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడవచ్చు, మనకి ఆర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. మనకి ఈ సెంటర్ లో రావాలి. సో ఇప్పుడు మనం దీన్ని సెంటర్ లో రావడానికి మనం ఏం చేద్దామంటే ఈ గామాలోకి వెళ్ళేసి, సో ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ సెంటర్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం స్కిన్ టోన్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇది ఇందాక రెడ్ ఎక్కువ ఉండే కదా, సో ఇప్పుడు మనకు ఫిక్స్ అయిపోయింది. సో దీని గురించి ఇంకా డీటెయిల్ గా మనం నేర్చుకుంటాం, బట్ ఏంటంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూస్తున్నాం దీంట్లో. అండ్ దీంట్లో వేరే కలర్ ఇన్ఫర్మేషన్స్ ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ స్కిన్ టోన్ అనేది మనకి ఇక్కడ ఉంది. అఫ్ కోర్స్ కొద్దిగా రెడ్ సైడ్ లీన్ అవుతుంది, బట్ ప్రెసెంట్ ఓకే, మనకు టైం లేకపోలేదు. అండ్ ఈ వైట్ మొత్తం సెంటర్ లోనే ఉంది. ఈ విధంగా వెక్టర్ స్కోప్ అనేది యూజ్ చేస్తాం స్కిన్ టోన్ ఫిక్స్ చేయడానికి, వైట్ బ్యాలెన్స్ ఫిక్స్ చేయడానికి, అండ్ కలర్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది గేజ్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ వచ్చేసి హిస్టోగ్రామ్. మన యొక్క వీడియోలో ఎంత కలర్ ఇన్ఫర్మేషన్, ఎంత హైలైట్స్ ఉన్నాయి, ఎంత షాడోస్ ఉన్నాయి అనేది ఇది చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి వర్టికల్ గా కాకుండా హారిజాంటల్ గా మనకి నంబరింగ్ అనేది ఉంది. ఇందాక మన యొక్క ఇండికేషన్స్ ఉండే కదా 0 నుంచి 1023, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ 768 నుంచి 896 రేంజ్ లోనే మనకి ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ ఛానల్స్ ఉన్నాయి. సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గానే ఉంది అని ఇది చూపిస్తున్నాను. సో ఇది మోస్ట్లీ ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేస్తారు, లేదంటే ఫోటో ఎడిటింగ్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. బట్ మనం ఏంటంటే ఈ పరేడ్, వేవ్ ఫామ్, వెక్టర్ స్కోప్ ఇవే యూజ్ చేస్తాం మోస్ట్లీ. అండ్ దీంట్లోనే మనం బెటర్ రిజల్ట్స్ తీసుకొస్తాం. అండ్ నెక్స్ట్ టైం నుంచి మనం వర్క్ చేస్తున్నప్పుడు మన మానిటర్ కొద్దిగా అంత అక్యురేట్ గా లేకపోయినా కూడా మనం స్కోప్స్ లో చూసుకుంటూ మన యొక్క కలర్స్ ని మనం ప్రాపర్ గా అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం కలర్ కరెక్షన్ ప్యాటర్న్ అనుకున్నాం కదా. సో కలర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఈ 3 ఛానల్స్ సేమ్ గా ఉండాలి, మనకు వైట్ బ్యాలెన్స్ చేయడానికి అనుకున్నాం కదా. కలర్ కరెక్షన్ మనం చేసిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ కలర్ గ్రేడింగ్ లో మనం కలర్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఇది బ్రేక్ అవుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం లడ్స్ అప్లై చేస్తాం, మనం క్రియేటివ్ లుక్ కొద్దిగా తీసుకొస్తాం. అలాంటప్పుడు మనకి ఈ యొక్క కలర్స్ అనేవి ప్రాపర్ గా ఉండవు.
అప్పుడు మనకు రెడ్స్ ఎక్కువ కావచ్చు, గ్రీన్ ఎక్కువ కావచ్చు, బ్లూ ఎక్కువ కావచ్చు, డిపెండ్స్ ఆన్ ద మూడ్ ఆఫ్ ది క్లిప్. ఎందుకంటే మనం కొన్నిసార్లు వామ్ లుక్ తీసుకొస్తాం, కొన్నిసార్లు కూల్ లుక్ తీసుకొస్తాం, కొన్నిసార్లు న్యూట్రల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివ్ లుక్స్ లో మనకి డెఫినెట్లీ కలర్ స్కోప్ అనేది మారుతుంది. బట్ మనం కలర్ కరెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే, వైట్ బ్యాలెన్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఈ 3 ఛానల్స్ మనకి సేమ్ లైన్ లో ఉండేటట్టు చూసుకోవాలి, ఈవెన్ డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్. అండ్ ఈ విధంగా మనం స్కోప్స్ ని యూజ్ చేసి మన యొక్క వైట్ బ్యాలెన్స్, కాంట్రాస్ట్, ఎక్స్పోజర్, బ్రైట్నెస్, డార్క్స్, షాడోస్ ఇవన్నీ ఫిక్స్ చేస్తాం. ఇదంతా కలర్ కరెక్షన్ పార్ట్ వస్తుంది. ఈ యొక్క కలర్ కరెక్షన్ పార్ట్ అయిపోయిన తర్వాత కలర్ గ్రేడింగ్ లో మనము క్రియేటివ్ లుక్ ని బిల్డ్ చేస్తాం అనమాట. ఏ టైప్ లో కావాలి, గ్రీనిష్ టోన్ లో కావాలన్నా, బ్లూ టోన్ లో కావాలా, లేకుంటే గోల్డెన్ టోన్ లో కావాలన్నా, ఎలా అంటే అలా మనం దాన్ని చేస్తాం అనమాట. సో కలర్ గ్రేడింగ్ లో స్కోప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ వీటిని చూసుకుంటూ మనం మన యొక్క అడ్జస్ట్మెంట్స్ ని చేస్తూ ఉంటాం అండ్ మన యొక్క ఫుటేజ్ ని బెటర్మెంట్ చేస్తాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.